రీసెంట్గా మన ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని చిత్తుగా ఓడించేసింది. మళ్ళీ ఉగ్రవాదులు మన ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికే భయపడేలా చేసింది. ఇక తర్వాతి వంతు ఈ బంగ్లాదేశ్ది. నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ఈ ముసలోడు ప్రెజెంట్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ యూనస్, వీడు కావాలని ప్రతిసారి ఇండియాను రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడు బంగ్లాదేశ్కి అసలైన ప్రైమ్ మినిస్టర్ కాదు, అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రైమ్ మినిస్టర్ కాదు. వీడు ఆ దేశంలో ఉన్న స్టూడెంట్స్ యూనియన్స్ని, రాడికల్ సంస్థలతో కలిసి దేశంలో ప్రొటెస్టులు జరిగేలా చేసి ప్రజల్ని రెచ్చగొట్టి అసలైన బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాను దేశం నుంచి పారిపోయేలా చేసి వీడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. వీడు ప్రైమ్ మినిస్టర్ అయిన నెక్స్ట్ డే నుంచే ఆ దేశంలో హిందువులపైన దాడులు జరగడం మొదలయ్యాయి. టెంపుల్స్ని కూల్చేశారు, హిందూ ఇళ్లపై దాడులు చేశారు, హిందూ అమ్మాయిల్ని మహిళల్ని ఎత్తుకెళ్ళి మానభంగాలు చేసిన ఇన్సిడెంట్లు కూడా చాలా ఉన్నాయి. ఓవరాల్గా వీడు ఇల్లీగల్గా అక్కడి మిలిటరీ సహాయంతో అధికారంలోకి వచ్చి చేసిన పాపాలు చాలా ఉన్నాయి. వీడు రీసెంట్గానే చైనాకు వెళ్ళి మన ఇండియాలోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల గురించి నోటికొచ్చినట్టుగా వాగాడు. వీడు చెప్తాడు, నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఇండియాకు సముద్రం యాక్సెస్ లేదు, మేము గార్డియన్స్ ఆఫ్ ఓషన్స్ అని చెప్పుకున్నాడు. అంతేకాదు, ఈ నార్త్ రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ రీజియన్స్, ఈ ప్రాంతంలో ఇండియా ఏది చేయాలన్నా మమ్మల్ని దాటి వెళ్ళాలి అని చైనాలో ఉండి స్టేట్మెంట్ ఇచ్చి ఇండైరెక్ట్గా చైనాకి మన నార్త్ ఈస్ట్ రీజియన్స్ని ఆక్యుపై చేసేందుకు బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు. అందుకే ఇప్పుడు మోడీ గారు మనకు వెస్ట్లో ఉన్న పాకిస్తాన్ అంతు చూసి ఇప్పుడు ఈస్ట్ వైపు మళ్ళారు, అంటే బంగ్లాదేశ్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. మీలో తెలియని వారికి చెప్తున్నాను, బంగ్లాదేశ్ యాజ్ ఇట్ ఈజ్ పాకిస్తాన్ లాంటిది. అక్కడి ప్రజల మైండ్ సెట్, లీడర్ల మైండ్ సెట్ మన ఇండియాకు ఆల్వేస్ నెగిటివ్గానే ఉంటారు. బంగ్లాదేశ్లో ఉన్న 90% ప్రజలు యాంటీ ఇండియా మాటలు మాట్లాడతారు. బంగ్లాదేశ్కి తినడానికి తిండి లేకపోతే మన ఇండియా రీసెంట్గానే లక్షల కేజీల బియ్యాన్ని పంపింది. అది జరిగిన నెక్స్ట్ కొన్ని రోజుల్లోనే ఆ దేశంలో వరదలు వస్తే ఇదంతా ఇండియా వల్లే వచ్చింది అంటూ అకారణంగా మన ఇండియాను అక్కడి లీడర్లు, ప్రజలు బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత బంగ్లాదేశ్కి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసేది అదానికి చెందిన కంపెనీ. ఇప్పటికీ బంగ్లాదేశ్ ప్రభుత్వం అదానికి దాదాపు $800 మిలియన్ అప్పు ఉంది. మన ఇండియా ఈ బంగ్లాదేశ్కి డెవలప్ అవ్వడానికి, మనతో మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి చాలా అవకాశాలు ఇచ్చింది. కానీ స్టిల్ ఈ మొహమ్మద్ యూనస్ గాడు పాకిస్తాన్తో చేతులు కలిపి మన ఇండియాను హర్ట్ చేసే ప్లాన్లు చేశాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ మ్యాప్ని చూడండి. ఇదిగో ఈ ప్రాంతాన్ని సిలిగురి కారిడోర్ అంటారు, కొంతమంది దీన్ని చికెన్ నెక్ అని కూడా అంటారు. మన ఇండియా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను యాక్సెస్ చేయడానికి ఈ పాయింట్ చాలా అవసరం. రేపు చైనా అండ్ ఈ బంగ్లాదేశ్ మన ఇండియాపై యుద్ధానికి వస్తే మన శత్రువులు ఇదిగో ఈ పాయింట్ని బ్లాక్ చేయగలిగితే మనం నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని కోల్పోతాం. సెన్సిటివ్ విషయం ఏమిటంటే ఈ పాయింట్ కేవలం 60 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. కాబట్టి ఇది మన ఇండియాకు అతిపెద్ద వీక్నెస్. అయితే ఈ ప్రాంతంలో మన ఇండియాను ఆక్యుపై చేసేందుకు ఈ మొహమ్మద్ యూనస్ గాడు అన్ని దేశాల దగ్గరికి వెళ్ళి అడుక్కునే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ గాడు కలిసి ఇదిగో ఈ ప్రాంతంలో 2 సంవత్సరాలుగా అనేక మీటింగ్స్ పెట్టారు. ఆ మీటింగ్స్లో ఇరు దేశాల మిలిటరీ, ఈవెన్ కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఇలా వీళ్ళు ఇండియాకు అగెన్స్ట్గా అనేక రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం మన భారత్కి కూడా తెలుసు. మన గవర్నమెంట్ వీళ్ళు ఏం చేస్తారని వెయిట్ చేస్తూ చూస్తుంది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇండియా అంటే ఇంతకు ముందు కంటే కాస్త భయం పెరిగింది. ఎందుకంటే మనం పాకిస్తానీ వాళ్ళకు చూపించిన చుక్కల గురించి వీళ్ళకు బాగా తెలుసు. మన బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తాన్లో చేసిన శివతాండవం వీళ్ళు కల్లారా చూశారు. ఇండియా ఇప్పుడు ఇంతకు ముందులాగా మంచితనంతో ఓపికగా ఉండే రకం కాదు. ఎందుకంటే శత్రువుల ముందు మన మంచితనమే మన వీక్నెస్గా మారుతుంది. మీరు మన ఇండియాను క్లియర్గా గమనిస్తే మన చుట్టూ శత్రువులే ఉన్నారు. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు బంగ్లాదేశ్, పైన చైనా. ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో మనకు 2 ఫ్రంట్ వార్, అంటే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్తో ఒకేసారి యుద్ధం జరిగే అవకాశం ఉంది. 3 ఫ్రంట్ వార్ జరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఒకేసారి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ చైనాతో యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితులు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజెంట్ ఈ అన్ని దేశాల కంటే మన ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మన ఎకానమీ, దేశంలో డిఫెన్స్ టెక్నాలజీ, ఇతర ఇండస్ట్రియల్ రంగంలో కూడా మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. ప్రజెంట్ అమెరికాకు, చైనాకు మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్లో మనం ఎక్కువగా బెనిఫిట్ అవుతున్నాం. అమెరికా చైనా పైన ఏ దేశం మీద లేనంతగా భారీగా టారిఫ్ని విధించింది. దాంతో చైనాలో ఉన్న చాలా కంపెనీలు ఇండియాకు షిఫ్ట్ అవుతున్నాయి.
అలాగే చాలా కంపెనీలు మూతపడుతున్నాయి. వీటి వల్ల ఇండైరెక్ట్గా మన ఇండియా బెనిఫిట్ అవుతుంది. అందుకే ఇండియాకు ఈ బెనిఫిట్ జరగకూడదు, ఇండియా డెవలప్ కాకూడదు అని చైనా తమ పెంపుడు కుక్క అయిన పాకిస్తాన్ని ఉపయోగించి మనల్ని యుద్ధం చేసేలా చేసింది. అండ్ చాలామంది నిపుణుల ప్రకారం పెహల్గాం దాడి వెనుక కూడా ఖచ్చితంగా చైనా ఉండే అవకాశం ఉంది. అలాగే రీసెంట్గా పాకిస్తాన్ మనపై వేసిన మ్యాక్సిమం మిసైల్స్ అన్ని చైనా నుంచి కొన్నవి. అంటే చైనా పాకిస్తాన్కి ఇండియాపై దాడి చేయమని మిసైల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అఫ్కోర్స్ చైనా తయారు చేసిన వస్తువులు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా అలాగే ఉన్నాయి, అన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే చైనాకి మన దేశం అభివృద్ధి చెందడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు చైనా పాకిస్తాన్ని యూజ్ చేసినట్టు బంగ్లాదేశ్ని కూడా మనపైన యూజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాగా చైనా చేతిలో కుక్క లాంటిది. ప్రజెంట్ మన ఇండియా బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ కంటే వేగంగా డెవలప్ అవుతుంది. ఇఫ్ ఇండియా భారీగా డెవలప్ అయి ఈ రీజియన్లో మరో సూపర్ పవర్గా మారితే బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి మంచిది కాదు. అందుకే మన అభివృద్ధిని ఆపేందుకు వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేస్తారు. ఈ విషయాన్ని మోడీ గవర్నమెంట్ ముందే పసిగట్టి ఇప్పుడు మన సిలిగురి కారిడార్లో ఒక అతిపెద్ద మిలిటరీ డ్రిల్ చేసింది. ఈ డ్రిల్ పేరు తీస్తా ప్రహార్ ఎక్సర్సైజ్. ఇందులో మన ఇండియన్ మిలిటరీ రేపు మనకు ఒకేసారి చైనా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్తో యుద్ధం వస్తే ఈ సిలిగురి కారిడార్ని ఎలా కాపాడాలో అడ్వాన్స్ వెపన్స్ని యూజ్ చేసి ప్రాక్టీస్ చేసింది. ఈ డ్రిల్లో మన దగ్గర ఉన్న అడ్వాన్స్ వెపన్స్ని, టెక్నాలజీని డిస్ప్లే చేశారు. ఈ డ్రిల్కి సంబంధించిన ఒక వీడియోని మన గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఒకసారి ఆ వీడియోని మీరు కూడా చూడండి. ఈ డ్రిల్లో మనం అడ్వాన్స్ డ్రోన్స్ని, రోబోట్స్ని, మిసైల్స్ని, ఇలా నెక్స్ట్ జనరేషన్ వెపన్స్ అండ్ టెక్నాలజీ అన్నిటిని డిస్ప్లే చేశాము. ఈ డ్రిల్ మొత్తం కూడా ఇదిగో ఇక్కడ సిలిగురి కారిడార్లో జరిగింది. ఈ ఎక్సర్సైజ్కి తీస్తా అనే పేరు ఎందుకు పెట్టారు అంటే మన ఇండియా నుంచి తీస్తా అనే ఒక నది సిక్కిం ప్రాంతంలో స్టార్ట్ అయి సిలిగురి కారిడార్ ద్వారా ప్రవహించి బంగ్లాదేశ్లో ఎంటర్ అవుతుంది. అక్కడ అది మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి ఫ్లో అవుతూ బంగ్లాదేశ్లో ఎంటర్ అయ్యే బ్రహ్మపుత్ర నదిని కలుస్తుంది. బంగ్లాదేశ్లో 80% అగ్రికల్చర్, డ్రింకింగ్ వాటర్, ఇండస్ట్రియల్ యూస్కి కావాల్సిన వాటర్ మొత్తం కూడా ఈ నదుల నుంచి వస్తుంది. ఈ తీస్తా నది వాటర్ విషయంలో ఇండియాకు, బంగ్లాదేశ్కి మధ్య చిన్న చిన్న గొడవలు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. బంగ్లాదేశ్ మొహమ్మద్ యూనస్ కాల్ ఫర్ రిజాల్వింగ్ ఇష్యూ విత్ ఇండియా ఓవర్ తీస్తా రివర్ షేరింగ్. నిజానికి ఈ ఇష్యూ షేక్ హసీనా గారు ఇప్పుడు ఉంటే సాల్వ్ అయ్యేది. కానీ వీడు పవర్లోకి వచ్చిన తర్వాత వీడు మన ఇండియాను టార్గెట్ చేసిన విధానం, మన శత్రు దేశాలకు మనల్ని అటాక్ చేయమని ఇండైరెక్ట్గా ఇచ్చిన సలహాలు చూసి ఇండియా వీడితో డిస్కస్ చేసే ఇంటెన్షన్లో లేదు. మీరు గమనించండి, అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, ఈ రెండు దేశాలకు కావలసిన వాటర్ని మన ఇండియానే కంట్రోల్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం వీళ్లకు వాటర్ ఇవ్వకూడదు అనుకోలేదు. కానీ ఈ దేశాలు బిహేవ్ చేస్తున్న తీరు, అక్కడి ప్రజలు మన ఇండియన్స్ని హేట్ చేస్తున్న తీరును చూసి మనం ఖచ్చితంగా వీళ్లకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఆల్రెడీ పాకిస్తాన్ విషయంలో ఇండస్ వాటర్ ట్రీటీని మనం సస్పెండ్ చేశాం. ఈ బంగ్లాదేశ్తో వాటర్ని ఎంత షేర్ చేసుకోవాలి, వాళ్ళకు ఎంత వాటర్ని వదలాలి అనే విషయంలో ఎటువంటి అగ్రిమెంట్ లేదు. కాబట్టి తీస్తా వాటర్ని, బ్రహ్మపుత్ర వాటర్ని మనం కంట్రోల్ చేసి బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని కంట్రోల్ చేసి వాళ్ళకు గుణపాఠం చెప్పవచ్చు. ఇక ఈ 3 ఫ్రంట్ వార్ అనేది మన ఇండియాకు రాదు అనుకోవడానికి లేదు. ఈసారి పరిస్థితులు చైనాకు చాలా డిఫికల్ట్గా మారుతున్నాయి. అలాంటి సమయంలో చైనా ఇండియా పైన దాడికి రావచ్చు. కాబట్టి ఆ సిచ్యువేషన్కి మనం ప్రిపేర్గా ఉండాలి. అయితే మోడర్న్ ఇండియా పవర్ ఏంటో రీసెంట్గా మనం పాకిస్తాన్లో చూపించాం. చైనా,
బంగ్లాదేశ్ అండ్ ప్రపంచం మొత్తం ఆ విషయాన్ని గమనించాయి కూడా. అందుకే ఇప్పుడు మన భారత్ బంగ్లాదేశ్కి ఇండైరెక్ట్గా ఈ డ్రిల్ ద్వారా మేజర్ వార్నింగ్ని పంపింది. ఇండియా ప్రజెంట్ అయితే ఎటువంటి యుద్ధాన్ని కోరుకోవట్లేదు. ఏ యుద్ధం జరగకుండా అట్లీస్ట్ ఇంకో 20 సంవత్సరాలు ఉంటే మన ఇండియా వేగంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కానీ మన అభివృద్ధిని ఆపడానికి వీళ్ళు ఖచ్చితంగా ట్రై చేస్తారు. దానికోసం మనం ప్రిపేర్గా ఉన్నాం. బంగ్లాదేశ్ నువ్వు నీ లిమిట్లో ఉండు అని చెప్పేదే ఈ సిలిగురి కారిడర్లో జరిగిన తీస్తా ప్రహార్ మిలిటరీ ఎక్సర్సైజ్. పాకిస్తాన్ బార్డర్తో కంపేర్ చేస్తే సిలిగురి కారిడర్లో మన మిలిటరీ యుద్ధం చేయడం కాస్త డిఫికల్ట్గా ఉంటుంది. పాకిస్తాన్ బార్డర్లో మనకు ఎడారి, దట్టమైన అడవి అండ్ మంచు పర్వతాలు ఉంటాయి. కానీ సిలిగురి కారిడర్ అనేది కంప్లీట్ మైదానం. ఇక్కడ బురద నేల, చిన్న చిన్న నదులు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో శత్రువులతో డైరెక్ట్గా పోరాడలేము. ఈ ఏరియాలో బ్యాటిల్ ట్యాంక్స్ రోల్ ఎక్కువగా ఉంటుంది. నదులను దాటేందుకు మూవబుల్ బ్రిడ్జెస్ ఉండాలి. దీనికోసం ఆల్రెడీ మన ఇండియా మిలిటరీ సర్వత్రా అనే మొబైల్ బ్రిడ్జ్ సిస్టమ్ని డెవలప్ చేసింది. ఈ బ్రిడ్జెస్ని మనం కేవలం నిమిషాల్లో ఏర్పాటు చేసి హెవీ ట్యాంకుల్ని నదులు దాటించవచ్చు. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే అటు పాకిస్తాన్కి, ఇటు బంగ్లాదేశ్కి, పైన చైనాకు బుద్ధి చెప్పడానికి ఇండియా రెడీగా ఉంది. మన దగ్గర వీళ్ళ ముగ్గురితో ఒకేసారి పోరాడే పవర్, టెక్నాలజీ రెడీగా ఉంది. ఎస్, యుద్ధం వస్తే మనం ఒకేసారి ఈ 3 దేశాలపైన గెలవకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ దేశాలు మళ్ళీ మన జోలికి రాకుండా వాటిని డిస్ట్రాయ్ చేయగలము. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు యుద్ధంలో కోల్పోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అభివృద్ధి లేదు, టెక్నాలజీ లేదు. కంప్లీట్ రాడికల్ దేశాలవి. కేవలం వాళ్ళు ఫాలో అయ్యే మతం కారణంగానే వాళ్ళు మనల్ని హేట్ చేస్తారు. ఈ 2 దేశాలని మట్టు పెట్టడం మన ఇండియాకు పెద్ద పని కాదు. కానీ అసలు ఛాలెంజ్ మనకు చైనాతో ఉంటుంది. అయితే చైనా మన ఇండియాతో ఫుల్ ఫ్లెడ్జ్ వార్లోకి రాదు. ఎందుకంటే మనం చైనా పైన దాడి చేసినా, చైనా మనపైన దాడి చేసినా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం 2 వైపులా భారీగా ఉంటుంది. చైనా దగ్గర కోల్పోవడానికి చాలా ఉంది, మన ఇండియా దగ్గర కూడా ఉంది. కాబట్టి యుద్ధం వస్తే ఈ 2 దేశాలకు భారీ నష్టం ఉంటుంది. అందుకే ఈ 2 దేశాలు ఫుల్ ఫ్లెడ్జ్ వార్లోకి వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా మన ఇండియా దానికి సిద్ధంగా ఉంది. ఈ విషయం చైనాకు బాగా తెలుసు. రీసెంట్గానే మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి ఇండైరెక్ట్గా చైనాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ని పంపాము. ఎలాగంటే పాకిస్తాన్ వాడే డిఫెన్స్ టెక్నాలజీ, మిలిటరీ ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా చైనాదే. చైనాకు చెందిన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మనం మన దేశంలో తయారయ్యే చీపెస్ట్ డ్రోన్స్ని ఉపయోగించి డిస్ట్రాయ్ చేశాము. అంటే చైనా టెక్నాలజీ మనల్ని ఆపలేదు అని మనం క్లియర్ మెసేజ్ని ఇచ్చాం. ఓవరాల్గా మన సౌత్ ఏషియాలో స్టార్ట్ అయిన ఈ యుద్ధ వాతావరణం ఇప్పుడే ఆగేలా లేదు. మన మోడర్న్ ఇండియా కూడా ఇప్పుడు తన ఫుల్ పొటెన్షియల్ని చూపించడానికి రెడీగా ఉంది. మన పాకిస్తాన్ పని అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ వంతు బంగ్లాదేశ్ది. ప్రజెంట్ ఉన్న పరిస్థితులు చూస్తుంటే బంగ్లాదేశ్కి మనకు మధ్య ఒక పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. నన్ను అడిగితే బంగ్లాదేశ్కి మనకు ఒక పెద్ద క్లాష్ జరుగుతూనే మంచిది. మనం బంగ్లాదేశ్లోని ఈ పైన ఉన్న ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోగలిగితే మన సిలిగురి కారిడర్ని ఎక్స్పాండ్ చేసి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు బెటర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలం. మనకు ఉన్న వీక్నెస్ కూడా తొలగిపోతుంది. ఇండియా ఈ రీజియన్లో మరింత స్ట్రాంగ్ అవుతుంది. అండ్ బంగ్లాదేశ్లోని మన హిందువులను కాపాడిన వాళ్ళం అవుతాం. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ప్రజెంట్ మన ఇండియాకు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. మీరు గమనించండి, ఈ బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. అంతా మ్యాక్సిమం ముస్లిమ్సే ఉంటారు. చూడ్డానికి మనలాగే ఉండి మనతో కలిసిపోయారు. అండ్ మన దేశంలో జరిగే 60% క్రైమ్స్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇండియా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఐడెంటిఫై చేసి దేశం నుంచి తరిమేస్తే మన ఇండియాకు పట్టిన సగం దరిద్రం పోతుంది. ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి? మన ఇండియా బంగ్లాదేశ్కి ఏ విధంగా బుద్ధి చెప్తే బాగుంటుంది? సిలిగురి కారిడోర్ అని మన దేశ వీక్నెస్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ రీజియన్లో మనం మరింత స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? 3 ఫ్రంట్ వార్ వస్తే ఇండియా ఈ దేశాల్ని హ్యాండిల్ చేయగలదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.